సరే, ఎమ్మెల్యేల వసూలు రాజాల నియోజకవర్గాల్లో పరిస్థితులు చాలా తీవ్రంగా తయారైందండి. అంటే ఇంకా అనుకూల పత్రికలు, వ్యతిరేక పత్రికలకు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు టోల్ గేట్ల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి అన్ని విషయాల్లో మా వాటా ఇంత అని చెప్పి రాజ్యాంగబద్ధంగా వసూలు చేస్తున్నారు. ఈ మాట అయితే మొన్న బాగా దగ్గరగా ఉండే పత్రికలో రాశారు. కాకపోతే వాళ్ళు చిన్న ట్విస్ట్ పెట్టారు. ఎప్పుడు ఈ వసూళ్లు మొదలయ్యాయంటే 2004లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొదలయ్యాయి. సరే అనుకుందాం, ఆయన చనిపోయే చాలా కాలం అయింది. ఇంకా రాజశేఖర రెడ్డిని అనుకోవడం వల్ల ఇప్పుడేం ఉపయోగం లేదు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకటేమో ఎన్నికల ఖర్చులు పెరిగిపోతున్నాయి, రెండవది నిలబెట్టడానికి అందరినీ సంతృప్తి పరచడానికి కావాల్సి వస్తుంది. గతంలో మేము 10,000తో గెలిచాము, 20,000తో ఖర్చుతో గెలిచామన్న పరిస్థితి పోయింది. అందుకని మేమేమి మా కోసం తీసుకోవడం లేదని వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, గొలుసుకట్టు వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వీళ్ళు తప్ప రాజకీయాల్లో నిలబడలేరు అన్న ఒక పెద్ద వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పదే ఇప్పుడు మీరు చూశారు, మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు వాళ్ళ దీంట్లో విశాఖలో జరిపినటువంటి సేనతో సేనానిలో ఆయన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని అందరి మీద నాకు రిపోర్ట్లు ఉన్నాయి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే మటుకు నేను చర్య తీసుకోవాల్సి వస్తుందని. ఆ సమయంలో పిఠాపురము, ఇంకొక 2 నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల అవినీతి పనులకు పాల్పడుతున్నారు. బలవంతాన కూడా తమ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మూడవది, ఆ మధ్య ఒక ఆయన చెప్పింది, ముందు మనమే దాన్ని మాట్లాడడం ఏదైనా ఒక అధికార ప్రతినిధి 30 లక్షలకు 50 లక్షలకు పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఏ పర్మిషన్ కావాలన్నా, ఏ పర్మిట్ కావాలన్నా, ఒక చోట అనుమతి కావాలన్నా, కొట్టు పెట్టుకోవాలన్నా ప్రతి దానికి ఎమ్మెల్యేలకు ముడుపులు ఇస్తే తప్ప కుదరదన్న పరిస్థితి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడుకు, ఆయన ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా తయారవుతూ ఉంది. రెండవది, మమ్మల్ని అధిష్టానమే మాకు పైనుంచి అనుమతులు ఉన్నాయి, మేము చాలా సన్నిహితులమని వాళ్ళలో కొందరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు వైసీపీ ఉన్నప్పుడు చేశారు. వాళ్ళ స్థానంలో మేము వచ్చాం, మేము ఎంత ఖర్చు పెట్టుకున్నామో మీకేం తెలుసు, మాకేం రావడం లేదు, ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఎమ్మెల్యేలు అనేవాళ్ళు వసూలు రాజ్యాలుగా మారిపోయిన కథలు అన్ని పెద్ద పత్రికల్లో, మీడియాలో చాలా స్పష్టంగా వస్తున్నాయి. మీడియాలో అయితే లీకులు, మనమైతే ఆడియో లీకులు ఇవి కూడా ప్రసారం అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక తీవ్ర సమస్యగా తీసుకొని వెంటనే కట్టడి చేయకపోతే మటుకు ఓటేసిన ప్రజల్లో చాలా అసంతృప్తి వస్తుంది. కనీసం 5-6 మంది దాదాపు ప్రత్యక్షంగా దొరికిపోయి నాయకుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, ఉప ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళు అక్షింతలు వేయించుకొని అలాగే కొనసాగుతున్నారు. వాళ్ళే అలా ఉంటారనుకుంటే కింద మధ్యదళారులాగా తయారైన వాళ్ళు, వీళ్ళు పెత్తనం ఇది కూడా చాలా ఎక్కువైపోయింది. నిజంగా చెప్పాలంటే చాలా ఏళ్ల నుంచి ఆ పార్టీలో కార్యకర్తలుగా, తెలుగుదేశం లాంటి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు హఠాత్తుగా ఒకరు వచ్చి ఎమ్మెల్యే అయిపోతే చాలన్నమాట, లేకపోతే ఇంకోటి అయితే మాకు అసలు ఏం దిక్కు లేదా, మా మాట కనీసంగా విని అసలు మాకు వాళ్ళతో ముఖాముఖి కూర్చునే అవకాశం కూడా లేకుండా పోతుంది అని చాలా ఆవేదన వెలిబుస్తున్నారు. కాబట్టి అనుకూల మీడియాల్లో, పార్టీ వర్గాల్లో, శ్రేణుల్లో ఓట్లు వేసిన వాళ్ళు సరే వీళ్ళల్లో వస్తున్న అసంతృప్తి రాష్ట్రానికి మంచిది కాదు. రెండవది, అవినీతి వల్ల పనులు ఆలస్యం అవటం, జరగకపోవటం, మధ్యతరగతి మనుషులు, పేదలు ముఖ్యంగా దీనికి గురవుతున్నటువంటి పరిస్థితి. రెండో వైపున అక్రమ శక్తుల చొరబాటు, మనం నెల్లూరు వ్యవహారం చూసాం, అది ఇంకా పరిష్కారం కాలేదు. ఏంటి, ఒక లేడీ డాన్ అని ఒక ఆమె వస్తే అతను అటువైపున ఉన్నటువంటి రౌడీ షీటర్ని, శిక్షలో ఉన్నాయని విడిపించడానికి 2 పార్టీల వాళ్ళు ఎందుకు సిఫార్సు చేశారు? అంటే వాళ్ళు ఎన్ని వసూలు చేసుకోవడానికి ఈ వ్యవస్థలో జరిగి ఉండాలి. అన్ని చోట్ల గనులు వాళ్ళవే, అన్ని చోట్ల ఇసుక వాళ్ళదే, అన్ని చోట్ల భూములు వాళ్ళవే. కాబట్టి ఇది ఒక చిన్న సైజు సమాంతర అధికార వ్యవస్థలాగా, అంటే అధికార యంత్రాంగంతో, అధికారులతో, ప్రభుత్వాధినేతలతో కూడా సంబంధం లేని ఏది చేసుకున్న వారికి చేసుకున్నంత, దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నంతగా ఒక కొత్త పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అప్పుడప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేసినా అవేమీ చాలటం లేదు, అవి సీరియస్గా చేయడం లేదేమో అని కూడా కొన్ని సందేహాలుగా ఆ పార్టీ వాళ్ళలో కలుగుతున్నాయి. అందుకనే మొన్న ఒక ఆయన, నేను రాజీనామా చేసి అధికార ప్రతినిధి పదవికి నేను దీనికి వ్యతిరేకంగా పోరాడాలనిపిస్తుందని ఆయన అన్నాడు. అలా అన్నందుకు ఆయన పిలిచి క్రమశిక్షణ కమిటీ ముందు, ఐ థింక్ దట్ రెడ్డి ఆయన అలా చెప్తే ఆయన పిలిపించారు. ఆయన, నేను మామూలు భాషలో అన్నాను,
ఇట్లాంటి చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అంటే ఆయన మీద ఏం చర్య తీసుకోలేదంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన దాంట్లో కొంత సత్యం ఉంది అనే అధిష్టానం గుర్తించినట్టే కదా. కాబట్టి దిద్దుకుంటే చాలా మంచిది.